హాయ్ వేర్స్ ఎక్సెల్ సాఫ్ట్వేర్లో మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ని మీలో చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ని మనం ఇక్కడ ఈ బటన్ మీద డైరెక్ట్గా క్లిక్ చేసేసి యూజ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ బటన్ పక్కన ఉన్న యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఒక 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా! ఈ 4 ఆప్షన్స్‌లో ఒక్కొక్క దానికి ఉన్నటువంటి పర్పస్ ఏంటి? వీటి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఈజ్ యువర్ అనిల్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యం ఐటీ గురు. Leave your valuable like, share to others, send your suggestions as comments, and don't forget to subscribe to the channel. So let's get started. మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ని ఒకదానికన్నా ఎక్కువ సెల్స్ని ఒకే సెల్ లాగా కామన్ హెడ్డింగ్ లాగా రిప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, తెలుగు, ఇంగ్లీషు, హిందీ అని ఇలా హెడ్డింగ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఉన్న అన్ని సబ్జెక్ట్స్ ప్లస్ దానికి సంబంధించిన టోటల్ ఈ అన్ని హెడ్డింగ్స్ తర్వాత ఇక్కడ డేటా ఎంటర్ చేస్తాము డౌన్లో. బట్ మనకి ఇక్కడ ఈ మార్క్స్ అనేది ఉంది కదా, ఈ మార్క్స్ అనేది అన్నిటికీ కామన్గా రిప్రజెంట్ చేయాలి కామన్ హెడ్డింగ్లా అనుకుంటున్నప్పుడు మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఎలాగంటే ఇవన్నిటిని సెలెక్ట్ చేస్తాం. ఇలాగా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పైన మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ ఉంది కదా, ఈ బటన్ మీద ప్రెస్ చేస్తే ఇది చూసారా. సో ఇవన్నిటికీ కలిపి ఒక కామన్ హెడ్డింగ్ లాగా రిప్రజెంట్ అయింది. మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ ఎగ్జాక్ట్లీ ఈ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇంతకుముందు ఈ మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ని ఎవరెవరు యూజ్ చేస్తున్నారు అనేది సార్ నా కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలా ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియో ద్వారా కొత్తగా ఏదైనా నేర్చుకున్నారా అనేది కూడా ఈ కామెంట్లో తెలియజేయండి. అయితే ఈ మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ యూజ్ చేయాలనుకున్నప్పుడు కావాల్సినటువంటి మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి ఒకదానికన్నా ఎక్కువ సెల్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగి ఉండాలి. ఒకదానికన్నా ఎక్కువ సెల్స్ని సెలెక్ట్ చేయకుండా మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ యూజ్ చేయడంలో మీనింగ్ ఉండదు. అయితే ఎక్సెల్లో గ్రూప్ ఆఫ్ సెల్స్ని ఎలా సెలెక్ట్ చేయాలనేది మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఒకసారి మనం చూద్దాము. ఎక్సెల్లో కంటిన్యూస్ సెల్స్ని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి 3 పద్ధతులు. ఒకటి చూడండి, ఒకే రోలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సెల్స్ని ఇలా సెలెక్ట్ చేయడం. చూడండి, ఇప్పుడు నేను గ్రూప్ ఆఫ్ సెల్స్ని సెలెక్ట్ చేశాను. ఇవన్నీ కూడా ఒకే రోకి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ సెల్స్, రైట్. అలాగే ఒకే కాలమ్ సంబంధించిన నెంబర్ ఆఫ్ సెల్స్ని సెలెక్ట్ చేయడం. ఇది చూసారు కదా, ఒకే కాలమ్ సంబంధించిన నెంబర్ ఆఫ్ సెల్స్ సెలెక్ట్ చేసాం. సో మూడో పద్ధతి మోర్ దాన్ 1 రోస్ అండ్ మోర్ దాన్ 1 కాలమ్స్ ఇన్వాల్వ్ అయిన సెలెక్షన్. సో ఇటువంటి సెలెక్షన్ కూడా మనం చేయొచ్చు. చూసారు కదా, ఇప్పుడున్న సెలెక్షన్లో రెక్టాంగులర్గా సెలెక్ట్ అయ్యి ఉంది. బట్ ఇప్పుడు చూస్తే కనుక దీంట్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఇది యాక్చువల్గా కంటిన్యూస్ సెలెక్షన్. అలా కాకుండా డిస్జాయింట్ సెలెక్షన్స్ కూడా చేయొచ్చు. అది ఎలాగంటే కంట్రోల్ హోల్డ్ చేసి కీబోర్డ్ మీద మీరు ఇలాగా అక్కడక్కడ ఉన్నటువంటి సెల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక పద్ధతిలో మనం నెంబర్ ఆఫ్ సెల్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ని యూజ్ చేయగలుగుతాము. ఇప్పుడు మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్కి సంబంధించిన 4 ఆప్షన్స్లో ఒక్కొక్క దాని గురించి తెలుసు. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే వచ్చేటువంటి 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చి మెర్జ్ అండ్ సెంటర్. సో మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ని మనం ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంటాము. ఈ బటన్ని డైరెక్ట్గా ప్రెస్ చేసినప్పుడు కూడా జరిగేది అదే. కాబట్టి ఇందులో ఉన్న ఫస్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసిన లేదా ఈ బటన్ని డైరెక్ట్గా ప్రెస్ చేసినా మనకు వచ్చేటటువంటి రిజల్ట్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇంతకు ముందులాగే ఒక సెల్లో డేటా ఉంది. తర్వాత నేను కంటిన్యూస్ సెల్స్ని సెలెక్ట్ చేశాను. సో ఈ అన్ని సెల్స్ని మెర్జ్ చేయడంతో పాటు దీంట్లో ఉన్న డేటాని సెంట్రల్ అలైన్మెంట్ కూడా చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ బటన్ డైరెక్ట్గా ప్రెస్ చేయొచ్చు, లేదా యారో మార్క్ మీద క్లిక్ చేస్తే వచ్చే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసినా వచ్చేటటువంటి రిజల్ట్. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దాం. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్, మెర్జ్ అక్రాస్. మెర్జ్ అక్రాస్ ఆప్షన్ మనం నార్మల్గా యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సింగిల్ కాలంలో ఉన్నటువంటి సెల్స్ని కానీ సింగిల్ రోలో ఉన్నటువంటి సెల్స్ని కానీ సెలెక్ట్ చేసినప్పుడు మెర్జ్ అక్రాస్ అనే ఆప్షన్ మీకు అర్థం కాదు. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో నేను డేటా అని టైప్ చేసి ఉంది. ఇందులో డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ తీసుకున్నాను, మెర్జ్ అక్రాస్. మీకు ఏమర్థమైందంటే మెర్జింగ్ అయితే అయింది, కానీ ఈ డేటా మాత్రం సెంట్రల్ అలైన్మెంట్ అవ్వలేదు. సో తర్వాత మళ్ళీ దీన్ని సెంట్రల్ అలైన్మెంట్ చేసుకోవాలి అని అర్థమవుతుంది కదా. అలాగే ఇక్కడ డేటా ఉంది, ఇలా వెర్టికల్గా సెలెక్ట్ చేసాము. సో ఇందులో వెళ్ళి నేను మెర్జ్ అక్రాస్ అని సెలెక్ట్ చేశాను. మీకు అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి మెర్జ్ అక్రాస్ అనేటటువంటి ఆప్షన్ని మీరు దాని పర్పస్ని మీరు అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు
ఒక సింగిల్ రోలో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ సెల్స్ని కానీ సింగిల్ కాలంలో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ సెల్స్ని కానీ మీరు తీసుకోకూడదు. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది థర్డ్ టైప్ ఆఫ్ సెలెక్షన్, దట్ ఈస్ మోర్ దెన్ వన్ కాలం అండ్ మోర్ దెన్ వన్ రో ఉన్నటువంటి సెలెక్షన్ తీసుకొని అప్పుడు కనుక మీరు ఇందులో మెర్జ్ అక్రాస్ అనేటటువంటి ఆప్షన్ తీసుకుంటే అప్పుడు మీకు దీని యొక్క పర్పస్ అర్థమవుతుంది. మెర్జ్ అక్రాస్ అంటే అర్థం ఏంటంటే రో వైజ్ మెర్జింగ్ అన్నమాట. యూజువల్గా నార్మల్ మెర్జ్ అండ్ సెంటర్ కానీ దీని తర్వాత ఉన్న మెర్జ్ సెల్స్ అనే థర్డ్ ఆప్షన్ కానీ మీరు యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. అంటే సెకండ్ ఆప్షన్ మనం చెప్పుకుంటున్నాము, బట్ థర్డ్ ఆప్షన్ తీసుకుందాం మెర్జ్ సెల్స్. సో మెర్జ్ సెల్స్ అనే ఆప్షన్ ఏంటంటే దాంట్లో ఉన్న సెల్స్ మెర్జ్ అవ్వడం, బట్ సెంటర్ అలైన్మెంట్ అవ్వదు. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇందులో నేను మెర్జ్ సెల్స్ అనే ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ తీసేస్తున్నాను. ఏమవుతుంది చూసారు కదా, నేను తీసుకున్నది గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇన్వాల్వ్ ఇన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్, బట్ ఇవన్నీ కూడా కలిపి ఒక సింగిల్ కామన్ ఏరియా లాగా కనిపిస్తుంది. ఓకేనా. సో ఈవెన్ మీకు ఇందులో మెర్జ్ వెర్టికల్గా మెర్జ్ చేసినప్పుడు కూడా దీన్ని మెర్జ్ సెల్స్ అని తీసుకోవచ్చు. హారిజాంటల్గా సెల్స్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా దీంట్లోనే మెర్జ్ సెల్స్ అని తీసుకోవచ్చు. అయితే వీటిలో ఈ మెర్జ్ సెల్స్ అని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మెర్జింగ్ మాత్రమే అవుతుంది, అందులో ఉన్న డేటా సెంట్రల్ ఎలిమెంట్ అవ్వదు. రైట్. డేటా సెంట్రల్ ఎలిమెంట్ చేయడం గురించి చూపిస్తాను చూడండి ఒకసారి. డేటా ఇక్కడ కూడా డేటా ఉంది. సో దీన్ని హారిజాంటల్గా సెలెక్ట్ చేశాను. సో దీంట్లో నేను మెర్జ్ సెల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. చూసారా, మెర్జ్ అయింది బట్ సెంట్రల్ ఎలిమెంట్ అవ్వలేదు. అలాగే దీన్ని వెర్టికల్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా మెర్జ్ సెల్స్ తీసుకున్నాను. చూసారు కదా, సెంట్రల్ ఎలిమెంట్ అయితే అవ్వలేదు. సో బాటంలోకి వచ్చేసింది వెర్టికల్ సెలెక్షన్. ఇది కాకుండా ఇలా నేను నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్లో ఉన్న సెలెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా దాంట్లో డేటా ఉంది. సో మెర్జ్ సెల్స్ తీసుకున్నాను. చూసారు కదా, టోటల్ అంతా కలిపి సింగిల్ సెల్లే కన్వర్ట్ అయింది, బట్ సెంట్రల్ ఎలిమెంట్ మాత్రం అవ్వలేదు. ఇదే నేను ఫస్ట్ మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ తీసుకున్నాను అనుకోండి, ఇది సెంట్రల్ ఎలిమెంట్ కూడా అవుతుంది. అలాగే దీన్ని తీసుకున్నాను. ఇప్పుడు కూడా మీకు ఇందులో చూస్తే సెంట్రల్ అలైన్మెంట్ కూడా మెర్జ్ అండ్ సెంటర్ అయినప్పుడు సెంట్రల్ అలైన్మెంట్ కూడా అవుతుంది. అయితే వెర్టికల్ అలైన్మెంట్ అవ్వలేదు, ఇక్కడ హారిజాంటల్ అలైన్మెంట్ అయిందనమాట. యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్ ఉంటాయి. హారిజాంటల్ అలైన్మెంట్ ఉంటుంది, వెర్టికల్ అలైన్మెంట్ ఉంటుంది. సో అలైన్మెంట్ గురించి మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం. నా ఇప్పుడు మెర్జ్ అక్రాస్ అనే ఆప్షన్ని మీరు గ్రూప్ ఆఫ్ సెల్స్ మీద యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నప్పుడు ఇందులో నేను మెర్జ్ అక్రాస్ అనే ఆప్షన్ తీసుకున్నాను. చూడండి ఒకసారి ఎలా మెర్జ్ అయినాయో. చూసారు కదా, ఇవన్నీ కూడా రో వైజ్, అంటే ఇది అంతా కూడా ఒక సింగిల్ సెల్లా కాదు, రో వైజ్ ఇవి మెర్జ్ అయ్యాయి. ఇది మెర్జ్ అక్రాస్ సంబంధించిన ఆప్షన్. సో మెర్జ్ అక్రాస్ అనే ఆప్షన్ని మీరు యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ సెలెక్షన్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ సెల్స్ సెలెక్షన్ చేసి ఉండాలి. సో ఈ ముందు ఉన్నటువంటి 3 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయినా యూజ్ చేసి మీరు మెర్జ్ చేసినటువంటి సెల్స్ ఏరియాని అన్మెర్జ్ చేయాలి అని అనుకున్నప్పుడు లాస్ట్ ఆప్షన్ యూజ్ చేస్తాం. దట్ ఈజ్ నథింగ్ బట్ అన్మెర్జ్ సెల్స్. దీన్ని సెలెక్ట్ చేసిన లాస్ట్లోకి వెళ్ళి ఇందులో అన్మెర్జ్ సెల్స్ అని తీసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇందులో లాస్ట్లో అన్మెర్జ్ సెల్స్. ఓకేనా. అయితే ఇక్కడతో వీడియో కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడే అసలైన టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఈ టాపిక్ ఏంటంటే మెర్జ్ అండ్ సెంటర్ తెలుసు, ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి మెర్జ్ అక్రాస్ అనేది ఒక ఆప్షను. ఇది కాకుండా మనం మెర్జ్ చేస్తున్నటువంటి సెల్స్లో ఒకదానికన్నా ఎక్కువ సెల్స్లో కనుక డేటా ఉంటే ఏమవుతుంది, అది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ డేటా టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నాకు రామ్, సీత అండ్ లక్ష్మణ్ అని చెప్పేసి 3 సెల్స్ ఉన్నాయి. 3 సెల్స్లో 3 వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ 3 సెల్స్ని సెలెక్ట్ చేసి ఈ మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్స్లో ఉన్నటువంటి ఏ ఆప్షన్ యూజ్ చేసినా మెర్జింగ్ అయితే అవుతుంది కదా. ఇంతకుముందు మనం తీసుకున్నటువంటి కేస్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు నేను మెర్జ్ చేద్దాం అనుకుంటున్న సెల్స్ చాలా ఉన్నాయి, కానీ అన్నిట్లోనూ ఒక దాంట్లో మాత్రమే డేటా ఉంది. బట్ ఈ కేసులో మనం మెర్జ్ చేద్దాం అనుకుంటున్నటువంటి సెల్స్లో అన్నిట్లోనూ డేటా ఉంది. మరి అప్పుడు దీన్ని మెర్జ్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు నేను మెర్జ్ సెంటర్ కానీ మెర్జ్ అక్రాస్ కానీ మెర్జ్ సెల్స్ కానీ మూడిట్లో ఏ ఆప్షన్ అన్నా మీరు వాడి చూడండి, ఎక్సెల్ దగ్గర నుంచి మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ మీనింగ్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసి మెర్జ్ చేయబోతున్నటువంటి సెల్స్ అన్నిట్లోనూ డేటా ఉంది, లేదా చాలా సెల్స్లో డేటా ఉంది. ఇలా కనుక ఉంచి మీరు మెర్జ్ చేస్తే లాస్ట్
అంటే మీ ఫైనల్ రిజల్ట్‌లో లెఫ్ట్ మోస్ట్ సెల్‌లో ఉన్నటువంటి డేటా మాత్రం ఉంటుంది అని అది చెప్తోంది. సో, మీరు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా మీరు ఇక్కడ ఓకే గనుక ప్రెస్ చేస్తే మీకు వచ్చేటటువంటి రిజల్ట్ ఇది. ఫైనల్‌గా మీకు రైట్ సైడ్ ఉన్నటువంటి రిమైనింగ్ వర్డ్స్ కానీ డేటా కానీ పోయి ఓన్లీ లెఫ్ట్ మోస్ట్ సెల్‌లో ఉన్న డేటా మాత్రం మిగులుతుంది. సో, ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఇదే డేటా నాకు ఇలా వెర్టికల్‌గా ఉంది అనుకుందాం. ఇప్పుడు వెర్టికల్‌గా ఉన్నప్పుడు నేను ఇలా సెలెక్ట్ చేసి ఇప్పుడు మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్‌లో దేన్నైనా యూజ్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పర్ మోస్ట్ సెల్‌లో ఉన్న డేటా మాత్రం ఉంటుంది. ఇప్పుడు కూడా సేమ్ అదే మెసేజ్ వస్తుంది. బట్ చెప్పేది ఏంటంటే ఇట్ విల్ కీప్ అప్పర్ ఆర్ లెఫ్ట్ మోస్ట్ వాల్యూ. సో, ఇప్పుడు ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా అప్పర్‌లో ఉన్నటువంటి డేటా మాత్రం ఉంటుందన్నమాట. కాబట్టి మోర్ దాన్ 1 సెల్స్‌లో డేటా ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో, ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఒక్క సెల్‌లో డేటా ఉంది. రైట్? బట్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి మెర్జ్ చేయబోతున్నటువంటి సెల్స్‌ని ఎలా సెలెక్ట్ చేస్తున్నానంటే ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. రైట్? అంటే ఇప్పుడు చూసారు కదా! డేటా లెఫ్ట్ మోస్ట్ సెల్‌లో ఉన్న డేటా ఉంటుంది. లేదా అప్పర్ మోస్ట్ సెల్‌లో ఉన్న డేటా ఉంటుందని చెప్పాను కదా! సో, మరి ఇలా ఉన్నప్పుడు ఇలా సెలెక్ట్ చేశాను అనుకుందాం. మరి ఇప్పుడు టాప్‌లో ఏం లేదు కదండీ! సెల్‌లో ఏం లేదు కదండీ! ఇప్పుడంటే ఎంప్టీ అయిపోతుందా అని అనిపిస్తుంది. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎంప్టీ సెల్స్. అంటే ఈ డేటా కంటైనర్ సెల్ కన్నా పైనున్న సెల్స్‌కి యూజ్ లేదు. కాబట్టి మీరు ఈ డేటాని మీరు ఎక్కడ టైప్ చేసినా ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్‌లో ఏ సెల్‌లో డేటా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. దీని తర్వాత ఉన్న సెల్స్ ఎంప్టీ సెల్స్ ఉన్నప్పుడు వాటికి ఇబ్బంది లేదు. సో, కాబట్టి మెర్జింగ్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన సెల్స్ అన్నీ మెర్జ్ అవుతాయి. కానీ ఫస్ట్ టాప్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఏ సెల్‌లో అయితే డేటా ఉందో అది మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇలా కూడా మీరు మెర్జింగ్ చేయొచ్చు. అంటే ఎవ్రీ టైమ్ డేటాని టాప్ మోస్ట్ సెల్‌లోనే డేటా ఎంటర్ చేయాలని రూల్ అయితే లేదు. అది గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. అలాగే ఈ డేటా ఉంది. నేను ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు కూడా మీకు ఏం అర్థం అవ్వాలి? లెఫ్ట్ మోస్ట్ సెల్ ఖాళీగా ఉంది. సో, అయినా సరే మీకు లెఫ్ట్ నుంచి మొదలు పెడితే ఏ సెల్‌లో లెఫ్ట్ సైడ్ డేటా ఉంది, ఆ సెల్‌లో ఉన్న డేటా మాత్రం ఉంటుందన్నమాట. రైట్? కాబట్టి ఎక్సెల్‌లో మీరు మెర్జ్ అండ్ సెంటర్ యూజ్ చేసేటప్పుడు అది ఖచ్చితంగా లెఫ్ట్ సైడే ఉండాలేమో, రైట్ సైడే ఉండాలేమో, సెంటర్‌లోనే ఉండాలనేటటువంటి ఇబ్బంది అయితే పడక్కర్లేదు. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.